నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాలలోనూ టీడీపీ బలం రోజు రోజుకు తగ్గిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని బహిరంగ సభలు పెట్టినా, లేకపోతే ఎంతమందితో మాట్లాడినా ఆయన వయసు రీత్యా ఆయనను నమ్మే పరిస్థితి తెలుగు ప్రజలకు లేదు. ఇక తెలంగాణలో పరిస్థితి పక్కన పెడదాం, ఆంధ్ర గురించి మాట్లాడుకుందాం. ఇక లోకేష్ పాదయాత్ర అంటూ చేపట్టిన ఇప్పటికీ సరిగ్గా మాట్లాడడం రావడం లేదు కాబట్టి, ప్రజలతో మమేకమయ్యే పరిస్థితి లోకేష్కి లేదు కాబట్టి, సరైన నాయకుడు లేక టీడీపీ బలం రోజు రోజుకు ఏపీలో తగ్గిపోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. నిజంగానే టీడీపీకి ఆంధ్రాలో బలం తగ్గిపోతుందా? నిజంగా ఆంధ్రాలో టీడీపీకి బలం తగ్గిపోతుందంటే ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న వైసీపీ వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. ఎందుకంటే ఈ మాటలు రోజు రోజుకి కూడా టీడీపీకి బలం తగ్గిపోతుంది, లోకేష్ మాట్లాడడం ఇంతవరకు రాలేదు, జనం కూడా పెద్ద ఆకర్షణగా వచ్చి అటెండ్ అవటం లేదు, సరైన నాయకుడు లేడు, ఈ ప్రశ్నలన్నీ వైసీపీ మాట. ఒక రోజా వేసిన ప్రశ్న, ఒక కొడాలి నాని వేసిన ప్రశ్న, ప్రతిపక్షాలు వేసే ప్రశ్నలే వాళ్ళు కూడా ఇస్తున్నారు. వైసీపీలో ఎవరు అంటే వైసీపీలో అందరూ కాదు, వైసీపీలో ఉన్న వాళ్ళు ఎవరు కొడాలి నాని రోజా కదా. అంతకంటే మిగతా వాళ్ళు ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడరు, వాళ్ళు మాట్లాడటం లేదు కదా అప్పుడు మిగతా వాళ్ళు. కనుక వాళ్ళ ప్రశ్నలు రోజు వస్తూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు సభలంటే విపరీతంగా అసలు పోటెత్తుతున్నారన్నమాట చంద్రబాబు నాయుడు సభలకి. అవన్నీ డ్రోన్తో చూపిస్తున్న జిమ్మికలు అంటూ కూడా న్యూస్ వస్తుంది. డ్రోన్స్ తీసుకుంటే మామూలు డ్రోన్స్ తీసుకుంటేనే అలాగుంది. ఎందుకంటే డ్రోన్స్ తీసుకుంటే పలచగా ఉంటుంది. ఎందుకంటే మామూలు ఇలాగ ఫ్లాట్గా చూస్తే జనాలు ఎక్కువ మంది కనిపిస్తారు. పైకి వెళ్ళి చూసినట్టయితే ఎక్కడ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ అంతా గ్యాప్లు కనిపిస్తుంది అన్నమాట. డ్రోన్స్తో తీసుకుంటేనే అంత రష్గా ఉన్నారు, అంత జనం ఉన్నారంటే మరి మామూలు తీసుకుంటే ఎలా ఉంటారు వాళ్ళు. కనుక ఏదేమైనప్పుడు కూడా వైసీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నో నిందలు వేస్తున్నారు, ఎంతో బురద జల్లుతున్నారు. లోకేష్కి ఇప్పటికి కూడా మాట్లాడటం రావటం లేదని ఎవరు చెప్తున్నారు? మరి అలాగే నడితే రోజా మాట్లాడే మాటల్లో ఎన్ని మాటలు తప్పు ఉన్నాయి. మొన్నప్పుడు చూపించారు మాటల్లో అన్ని మాటలు కూడా సరిగా పలకలేకపోయింది. 4 సార్లు చూపించారు, దీనివల్ల ప్రయోజనం లేదు. జనరల్గా నలుగురు ఉన్నప్పుడు మాట తడబడడం అనేది మాట తడబడినంత మాత్రంలో ఆ తడబడిన మాటని 4 సార్లు చూపించుకోవడంలో ప్రయోజనం లేదు. మీరు మాట్లాడుతున్న మాటకి ఎంత వెయిట్ ఉందో ఆలోచించుకోవాలి. ఆ వెయిట్ ఉన్నట్టయితే చాలా బాగా మాట్లాడండి, చక్కగా మాట్లాడండి చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ లోకేష్ ఏం చేస్తున్నాడంటే అన్నీ చాలా పాయింట్ వైజ్గా పాయింట్ బ్లాంక్గా మాట్లాడుతున్నాడు. మేము మా తెలుగుదేశం పార్టీలో ఉంటుండగా మేము ఇది సాధించాం, ఇది ఏర్పాటు చేసాం. మీరు వైసీపీలో ఉంటుండగా ఏం చేశారు? మేము సెల్ఫీ పెడుతున్నాం, మీరు సెల్ఫీ పెట్టండి, డిస్కస్ చేసుకుందాం అంటున్నాడు. దానికి ఏమైనా సమాధానం ఉందా? ఓవరాల్గా బుల్డ్ వచ్చేస్తుంటే ఎలాగవుతుందమ్మా? మీరు 170 సీట్లు నిలబెట్టండి అని వీళ్ళు అంటున్నాడు జనసేన పార్టీని. వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీలో ఎంత శక్తి ఉందో అంతవరకు నిలబెడతారు. నువ్వు ఫోర్స్గా నిలబెట్టడం ఓ దారాసింగ్ తీసుకొచ్చి ఆ దారాసింగ్తో ఒక్కడిని పోటీ నిలబడితే ఎలాగవుతుంది? వాడి శక్తి కొద్దీ పోటీ చేస్తాడు. అంతేగాని బుల్డ్ వచ్చేసి మొత్తం 170 సీట్లు మీరు నిలబడి చూద్దామంటే ఎలాగవుతుంది? అది కరెక్ట్ కాదన్నమాట. ఇట్లాంటి మాటలు మాట్లాడడం, అటు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఏమో పూర్తిగా డిగ్రేడ్ చేసి డిసప్పాయింట్ చేసి ఆయనతో మైండ్ గేమ్ ఆడి ఆయన ఎలక్షన్లో తప్పుకునేలాగా చేయడం, ఇవన్నీ కూడా చాలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒకటే నమ్మకంతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఎవరైతే నామినేషన్ చేశారో వాళ్ళు తలకాయ పగల కొడతారు అంతే, అంతకు మించి గేమ్ లేదు ఇక్కడ. పోటీగా నిలబడొచ్చు కదా, ఎందుకు ఈ మాటలు మాట్లాడుకోవడం? మీరు ఏం చేశారు కనుక 4 సంవత్సరాలు అయిపోయి 4 సంవత్సరాల్లో మీరు ఏమైనా చేశారో చూపించండి. పోలవరం ఏం చేశారో చూపించండి, సినిమా చూపించండి. వాళ్ళు 72% వాళ్ళు పూర్తి చేసినట్టయితే మీరు 1% పూర్తి చేశారా?
వాళ్ళకి ఎవరైతే కాంట్రాక్ట్ చేశారో వాళ్ళు మంచోళ్ళు కాదన్నారు, మళ్ళీ మీ కాంట్రాక్ట్ మళ్ళీ వాళ్ళకే ఇచ్చారు. మంచోళ్ళు కాదని చెప్పిన వాళ్ళకి మళ్ళీ మీరు ఎలా ఇస్తారు కాంట్రాక్టులు? ఇలాంటివి ఎన్నో పనికిమాలిన పనులు చేశారు మీరు. అందువల్ల ఇవన్నీ కరెక్ట్ కాదమ్మా. మీరు ఏదో మాట్లాడుతున్నారు, జిమ్మిక్ చేస్తున్నారు. 30 ఏళ్ళకి నేను రాజుగా ఉంటానని ఎవరైనా ప్రకటిస్తారా? మీరు గుండె బాదుకుంటే ఎలాగవుతుంది? రాజుగా 30 ఏళ్ళకి ముఖ్యమంత్రిగా ఉంటానని మీరు గుండె బాదుకుంటే ఎలాగుంటుంది? ప్రజలు చెప్పాలి మీ పాలన చాలా బాగుంది, మీ బతికినంతకాలం మీరే ఉండండి మహాప్రభు అని చెప్పాలి. కానీ మీకు మీరు అనుకుంటే ఎలాగవుతుంది? కనుక గణనీయమైన మార్పులు వస్తాయి. తెలుగుదేశం పార్టీ నానాటికి దిగజారిపోవటం లేదు. సభలకి చాలామంది వస్తున్నారు. తర్వాత లోకేష్ కూడా మాటల్లో పరిణతి కనిపించింది. తర్వాత లోకేష్ పాయింట్ బ్లాంక్గా మాట్లాడతాడు. ఇదంతా చేతగాక వీళ్ళందరూ ఆడుతున్న మాటలు మైండ్గా మారుతున్నారు. రాజకీయ నేతలు మాట్లాడే మాటలు కూడా అంతా స్క్రిప్ట్ ఉంటుంది. అవును, మనం ప్రధాని మోదీ గారు చేసే స్పీచ్ లో కూడా ఫ్రంట్ ఎక్కడో ప్రాంప్టర్ ఉంటుంది. సో ప్రాంప్టర్ చూసి మాట్లాడతారు అంటూ కూడా రకరకాల మాటలు, అభిప్రాయాలు మనము చాలా సోషల్ మీడియాలో చూసాం. అవును. సో స్క్రిప్ట్ లేకుండా ఎవరు మాట్లాడరు అని. సో ఇప్పుడు జగన్ గారు మాట్లాడినా స్క్రిప్ట్ వైజే మాట్లాడతారు అని. సో స్పాంటేనియస్ గా మాట్లాడే రోజులు చెప్పాలనంటే ఓ రకంగా పోయాయనే చెప్పుకోవచ్చు టెక్నాలజీ పెరిగిన తర్వాత. ఇప్పుడు లోకేష్ గారు ఎప్పుడైతే బహిరంగ సభలు ఇవన్నీ మాట్లాడుతున్నారో తను ఏమనుకుంటున్నారో అదే మాటను తీసుకొస్తున్నారు బయటికి. సో స్క్రిప్ట్ వైజ్ గా మాట్లాడుతున్నట్టు మనం ఇంకా చూడలేదు. మేబీ కొన్ని చోట్లనే మాట్లాడి ఉండొచ్చేమో గానీ. సో అందువలన తడబాటు కామనే. తడబడతాడు మా నాయకుడు స్క్రిప్ట్ చూసి మాట్లాడరు, మా నాయకుడికి ప్రాంప్టర్ లేదు. సో వెల్ ఎడ్యుకేటెడ్, తెలివైన అబ్బాయి, యంగ్, సో మాట్లాడతారు అనేసి టీడీపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. మీరేం చెప్తారు మీ ఎక్స్పీరియన్స్ తో? అంటే లోకేష్ పాదయాత్ర చేసుకుంటే హీజ్ ఎమ్మిచ్యూర్ అండి. అంటే ఔత్సాహిక రాజకీయ నాయకుడు మాట. పర్ఫెక్ట్గా ఆరేటర్లా మాట్లాడమంటే ఎలా మాట్లాడతాడు? కొంతమంది బాగా మాట్లాడతారు, కొంతమంది మామూలుగా సహజంగా మాట్లాడతారు. అలాగైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటల్లో ఎన్ని బండ్ల బూతులు ఉంటాయి. అది తీసి పక్కన పెడదాం. ఆయన స్క్రిప్ట్ చూసి మాట్లాడినా మామూలు మాట్లాడినా బండ్ల బూతులు ఉంటాయి. దాన్ని ఎవరు పట్టించుకోరు. అంతే. ఇక్కడ మనకి విన్నది ఏంటంటే మైండ్గా మారుతున్నారమ్మా. వీళ్ళు పూర్తిగా దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి అది ఎలాగా పరిణామం చెందుతుందో మనం చెప్పలేం. కానీ బట్ వాళ్ళ మీద మాత్రం మైండ్గా మారుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేనతో కలిసి లేకపోతే ఒంటరిగానైనా వైసీపీకి గట్టి పోటీ ఇస్తుంది అనుకుంటున్నారా? డెఫినెట్గా ఇస్తుంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పోటీ ఇచ్చినట్టయితే తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ కానీ ఏంటంటే ఎలా ఉంటుందంటే వైసీపీ మీద చాలా మనకి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేటువంటి సంఘటనలు ఆవిర్భవిస్తున్నాయి. లా అండ్ ఆర్డర్స్ కానీ మన జడ్జిమెంట్ కానీ జ్యుడిషరీ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. మరి మీరేం చేస్తారు? మీరు ప్రజలకు న్యాయం ఏం చేస్తారు? కనుక వీళ్ళు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమైనా వైసీపీని ప్రభుత్వం నుంచి తప్పించి కొత్త ప్రభుత్వాన్ని నెలకొల్పి మళ్ళీ కొత్త పాలనని చూపించాలన్నమాట. లేకపోతే ఇంకంతే కదా. రైట్. థ్యాంక్ యూ సో మచ్.